వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు రియన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఆల్రెడీ తమిళనాడు చూశారు కదా, జనగామలో జాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదేంటి ఏం కథ అనే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. మరి దానికన్నా ముందు నా స్మాల్ రిక్వెస్ట్, నా వీడియోస్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను చేసే కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మరిన్ని కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియో కానీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇప్పుడు డైరెక్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. టీజీ గవర్నమెంట్ తెలంగాణలో మరొక ఉద్యోగ నోటిఫికేషన్ డిసెంబర్ 20న ప్రారంభం. మనకు డిసెంబర్ 20న అయితే ప్రారంభమవుతుంది. మరి అవి ఏం జాబ్స్, ఏం కథ అనేది ఇప్పుడు చూద్దాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నేషనల్ మిషన్ స్కీమ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా వైద్య అంటే మెడికల్ డిపార్ట్మెంట్లో ఖాళీ ఉన్నటువంటి కొన్ని పోస్టులకు అయితే అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన మాత్రం నేషనల్ మిషన్ స్కీమ్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారంట. క్వాలిటీ మేనేజర్, ఎపిడమాలజిస్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. మనకు 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. క్వాలిటీ మేనేజర్ ఒకటి అండ్ ఎపిడమాలజిస్ట్ అట. ఈ 2 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసి అన్బోర్డ్ చేసుకుంటున్నారు. చూద్దాం మరి. జనగామ జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు జనగామ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జునరావు ఒక ప్రకటనలో తెలిపారు. జనగామ జిల్లాలో ఉన్న వైద్య ఆరోగ్య శాఖలో మాత్రం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయంట. దీనికి సంబంధించి దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తారట. దీనికి సంబంధించినటువంటి జిల్లా వైద్య అధికారి ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం నోటిఫికేషన్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారి మల్లికార్జునరావు ప్రకటనలు అయితే ఇచ్చారంట. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టులకు అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన నేషనల్ మిషన్ స్కీమ్ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ ఉంటే 2 పోస్టులకు నేషనల్ మిషన్ స్కీమ్ ఉంటుంది కదా, దాని ద్వారా అయితే భర్తీ చేస్తున్నారంట. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళైతే అటెండ్ అవ్వండి, అప్లై చేసుకోండి. చూస్తే మనకు క్వాలిటీ మేనేజర్, ఎపిడాలమిస్ట్, మనకు క్వాలిటీ మేనేజర్ అంటే ఎపిడమాలజిస్ట్ అన్నట్టు ఈ 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. క్వాలిటీ మేనేజర్ పోస్టులకు నెలకైతే 40,000 జీతం ఇస్తారంట. క్వాలిటీ మేనేజర్కి అయితే మనకు నెలకు 40,000 జీతం ఇస్తారు. ఇందుకు మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ లేదా మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఈ 2 మాత్రం ఉండాలి వీళ్ళకి ఎలిజిబిలిటీ. ఒకవేళ మనం క్వాలిటీ మేనేజర్కి అయితే అప్లై చేయాలనుకుంటే మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ లేదా మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మాస్టర్స్ డిగ్రీ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అర్హత కలిగి ఉండాలి. దానికి సంబంధించి ఇది అయితే అర్హత కంపల్సరీ ఉండాలి. ఉన్నోళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. దీనికి కనీసం 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నవారు ఇందుకు అర్హులు. ఆ క్వాలిఫికేషన్తో పాటు వాళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంట. ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అంట. అదొకటి గుర్తుపెట్టుకోండి. క్వాలిటీ మేనేజర్ ఉంది అది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎపిడమాలజిస్ట్ అనమాట. ఎపిడమాలజిస్ట్ మనకు పోస్టులకు వచ్చేసి మనకు 50,000 జీతం ఇస్తారు. దానికి ఎంబీబీఎస్ అండ్ ఎన్డి ప్రివెంటివ్ మెడిసిన్, ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీఎస్సీ నర్సింగ్, మాస్టర్ ఇన్ పబ్లిక్ హెల్త్, డిప్లొమా ఇన్ ఎంఎస్సి ఇన్ లైఫ్ సైన్స్. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. దాంతోపాటుగా మనకు 2 years మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ కేర్ లేదా ఎంఎస్సి ఎపిడమాలజీ అర్హత కలిగి ఉండాలి. ఆ క్వాలిఫికేషన్తో పాటు దీనికి సంబంధించి 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. దీనిలో మాస్టర్స్ ఇన్ పబ్లిక్ హెల్త్ లేదా ఎంఎస్సి ఎపిడమాలజీ చేసిన వాళ్ళు, దాని మీద అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్. గుర్తుపెట్టుకోండి. కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉన్నవారు, ప్రతిదానికి అయితే 2 పోస్టులకు 2 years అయితే ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాల్సిందే. వాళ్ళు మాత్రమే అర్హులు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్. ఆసక్తి గల అభ్యర్థులు అర్హత కలిగిన వారు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో ఈ నెల 27న జిల్లా కేంద్రంలోని డిఎంహెచ్ఓ అంటే మనకు డిస్ట్రిక్ట్ హెల్త్ కేర్ హాస్పిటల్ ఉంది కదా, ఆఫీసుల కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలన్నారు. ఈ రోజు అయితే 27th. నేను ఈ రోజే తెలిసి కాబట్టి చేస్తున్నాను నేను. సో 100% ఈ రోజు 2 PM ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే మ్యాక్సిమం అటెండ్ అవ్వండి. జిల్లాకు చెందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మన జనగామ జిల్లాలో కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో దీనికి సంబంధించిన 2 పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీ వెళ్ళి అటెండ్ అవ్వరు. ఇంటర్వ్యూ మాత్రం 2 PM జరుగుతుంది. 27th December టుడే అనమాట, మధ్యాహ్నం. సో మీకు కలిగిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీస్, ఆ సర్టిఫికేట్తో డైరెక్ట్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. మరి దీన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి. మనకి ఇది ఎక్కడ అడ్రస్ అంటే డిఎంహెచ్ ఆఫీస్ ఉంది కదా జనగామలో, పక్కనే డైరెక్ట్ అటెండ్ అవ్వండి. 2 PM ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతాయి.
ఆల్ ది బెస్ట్. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.